నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. దిష్టి అంటే ఏమిటి? ఈ దిష్టి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? ఆదివారం అమావాస్యతో కూడినటువంటి ఆదివారం డిసెంబర్ 1వ తారీఖున వస్తుంది కాబట్టి ఈ రోజున ఈ దిష్టి దోషాన్ని తొలగించుకునేందుకు ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే బాగుంటుంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, దిష్టి అంటే ఏమిటి అసలు? దిష్టి అనగా మనం గమనించుకున్నట్లయితేనమ్మా, దృష్టి అని అంటుంటారు. దృష్టి అంటే చూడడం. దృష్టి వల్ల కలిగేది దిష్టి, అంటే చూడడం వల్ల కలిగేది దిష్టే కదా. కాబట్టి చాలామందికి ఈ దోషం అనేటువంటిది ఉంటుందమ్మా. మనం గమనించుకున్నట్లయితే ఎంతోమంది ఈ దిష్టితో బాధపడుతుంటారు. పూర్వకాలంలో మనం గమనించుకుంటే తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఈ దిష్టి మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. వాళ్ళు చేసేటువంటి ప్రతి ఆచార వ్యవహారాల్లో దీనికంటూ ఒక ప్రముఖ స్థానాన్ని ఇచ్చారు. అందుకని మీరు గమనించుకుంటే చిన్నపిల్లలకి కణత దగ్గరనో, చేతి దగ్గరనో, అరికాలులోనో చుక్క పెడతారు, నల్ల చుక్క. ఎందుకు? దిష్టి తగలకూడదని. అంటే మీరు గమనించుకుంటే చిన్నపిల్లల్ని తినిపించేటప్పుడు ఎదుటి వాళ్ళు చూస్తారని చెప్పి చాటుగా తినిపిస్తారు, అంటే దిష్టి తగులుతుందని. అంతెందుకండి, మనం ఎక్కడైనా భోజనం చేసేటప్పుడు ఎవరు చూడకుండా తింటుంటాం, అంటే తింటున్న విధంగా ఎవరైనా చూసినా దిష్టి కలుగుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుషులు, ఒకప్పుడు స్త్రీలు అలంకరించుకొని చూడగానే స్త్రీలకి దిష్టి తగిలేది. ఇప్పుడు పురుషులకు కూడా తప్పట్లేదు. గొప్పగా పేరు ప్రఖ్యాతులు వచ్చినటువంటి పురుషులకి, స్త్రీలకి ఇంటి నుంచి బయటికి వెళితే వాళ్ళని చూసి అబ్బా చాలా బాగున్నాడు ఈ అబ్బాయి, అబ్బా చాలా బాగుంది ఈ అమ్మాయి అనుకునే వాళ్ళు ఉంటారా? ఆ పిల్లలకి కూడా దిష్టి తగులుతుంది, బాగా అలంకరించుకొని చక్కగా వెళ్ళినా. అంతేకాకుండా చిన్నప్పుడు అంతా కూడాను బాగా కష్టపడి దైవానుగ్రహం వల్ల పైకి ఎదుగుతారు, గొప్పగా ఇల్లులు కట్టుకుంటుంటారు. ఆ ఇంటికి గృహప్రవేశంకి వచ్చిన తర్వాత ఆ గృహప్రవేశం చూసి కళ్ళు చెదిరిపోయి వచ్చిన బంధువులు, స్నేహితులు దిష్టి పెడతారు, ఆ ఇంట్లో దిష్టి తగులుతుంది. అంతేకాకుండా వ్యాపారం, ఒకే వ్యాపారం చేసే సముదాయాలు చాలా చోట్ల ఉంటుంటాయి. కానీ కొంతమంది ఇద్దరు ముగ్గురు యొక్క వ్యాపారాలు చాలా అభివృద్ధిలో ఉంటుంటాయి. వాళ్ళని చూసి మిగతా వ్యాపార భాగస్వాములు, మిగతా వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళ ఏడుపు కూడా పడి దిష్టి తగులుతుంది. ఇలా దిష్టి తగడం వల్ల చాలా మటుకు మనం పొందాల్సినటువంటి యోగాలు తగ్గుముఖం పడతాయి. గురుగారు, మరి ఈ దిష్టి లక్షణాలు మనకి ఎలా తెలుస్తాయి దిష్టి తగిలిందేనని? ఇప్పుడు మనము పిల్లల దగ్గర నుంచి వద్దామమ్మా. పిల్లలు కనుక భోజనం చేస్తున్నప్పుడు ఎవరైనా చూసి దిష్టి పెట్టారనుకోండి, ఇక ఆ దారభ్యత పిల్లలు భోజనం చేయలేరు, వాంతులు చేసుకుంటారు, తిన్న భోజనం వాంతి చేసుకుంటుంటారు, ఎక్కువగా విరోచనాలు అవుతుంటుంటాయి. అన్నిటికంటే మించి ఏ పదార్థము తినకుండా ఉండడం వల్ల సన్నగా అయిపోతుంటారు. లావుగా ఉన్న, ముద్దుగా బొద్దుగా ఉన్న పిల్లలు కూడా సన్నగా అయిపోతుంటారు. ఇక పెళ్ళి కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిని చూసి దిష్టి పడుతుంటుంటారు. చాలామంది అనేక రకాలుగా ఈ దిష్టి ఎలా తగులుతుందనంటే, ఈ చెప్పాను కదమ్మా, ఆదివారం అమావాస్య చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. చాలామంది తమకు కలిగినటువంటి దోషాలని తొలగించుకోవడం కోసం దిష్టి తీసి 4 కూడళ్ళు 3 కూడళ్ళలో వేస్తుంటుంటారు. శ్మశానాల గుండా ఆదివారం అమావాస్య రోజు వచ్చిన నెగిటివ్ ఫోర్స్ చాలా తొందరగా వస్తుంది. మనకు తెలియకుండా ఇప్పుడు చాలామంది మొబైల్స్ పట్టుకుంటుంటారు, మొబైల్స్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. అక్కడ ఏదో పదార్థం ఉంటుంది, తొక్కుతారు, ఆధారభ్యత వాళ్ళకి వస్తుంది. అది తెలియదు వాళ్ళకి, మనం తొక్కాము అనే ఇది కూడా ఉండదు. కానీ కొన్ని లక్షణాలు ఉంటాయమ్మా. ఎలాంటి లక్షణాలు అనంటే, ఆహారం సరిగ్గా భుజించలేకపోవడం, ఈ తేన్పులు ఎక్కువగా రావడం, వామిటింగ్ వస్తున్నట్టు ఉంటుంది కానీ వామిటింగ్ కాదు, అలాగా బాధిస్తుంది. కొద్ది పదార్థం తిన్నా కడుపంతా నిండిపోతుంది, ఇక చాలు అన్నట్టుంటుంది, కానీ కొద్దిసేపటికి మళ్ళీ ఆకలేస్తుంటుంది. అట్లాగే ఏదో ఒక అనారోగ్య సమస్య అనుకుంటుంటాం, కానీ అనారోగ్యం కాదు. బాగా విపరీతంగా తలకాయ నొప్పి, అప్పటి వరకు తలకాయ నొప్పి అంటూ తెలవని వాళ్ళు దిష్టి తగలగానే తలకాయ నొప్పి అనేటువంటిది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తలకాయ తిరుగుతున్నట్టుగా ఉంటుంది, అనీజీగా ఉంటుంది. శరీరములో ముఖ్యంగా చెప్పాలి అనంటే చల్లబడిపోతుందమ్మా. ముఖ్యంగా చల్లబడిపోతుంది. మనం ఏమనుకుంటామంటే ఏదో అనారోగ్యం చేసిందేమనుకుంటాం, కానీ దిష్టి ప్రభావం ఇది. అందుకనే డాక్టర్ దగ్గరికి పోవాలి, అనారోగ్యం వచ్చినప్పుడు పోవాలి, తప్పదు. కానీ మన సైడు నుంచి మనం కూడా కొంత ఇదేమన్నా దిష్టికి సంబంధించింది ఏమన్నా చూసుకొని
వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఆ దిష్టి దోషం ఉందో లేదో అని ఒక దిష్టి ఒకసారి తీసుకొని కనుక ఉండి రిలీఫ్ పొందితే మంచిది. అంటే లేకపోతే కన్ను దిష్టికి అంత పవర్ ఉంటుందా, నరుని దృష్టి అందరికీ ఉంటుందా అలాంటిది, లేకపోతే ఉంటుందమ్మా, కొంతమంది అందరికీ మాత్రమే ఉంటుందమ్మా. నరుని దృష్టి సోకితే నల్లరాయిన పగులుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా, గృహప్రవేశం చేసుకుంటుంటారు. వచ్చిన వాళ్ళు అబ్బా ఏం కట్టాడరా వీడిల్లు అని చెప్పి అనుకుంటుంటారు, లోపల దిష్టి పడిపోతుంది. ఇక ఆ దారభేద, ఆ కుటుంబ గృహప్రవేశం చేసిన దారభేద కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, వాగ్వివాదాలు జరుగుతుంటాయి. ప్రశాంతత ఉండదు ఆ ఇంటిలో. ఇక వ్యాపారం అయితే గొప్పగా సాగుతుంది అనక ఏదైనా వ్యాపారం చేస్తే రోజుకి 1,00,000-1,50,000 కౌంటర్ వచ్చేటువంటిది, లేదా 50,000 కౌంటర్ చేసి వసూలు చేసే వ్యాపారము 10,000, 5,000 స్థాయికి దిగిపోతుంది. రాను తగ్గిపోతుంది. ఇక హోటల్ అయితే చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అప్పటి వరకు అద్భుతంగా రుచిగా ఉన్నటువంటిది ఆ హోటల్ వ్యాపారం అబ్బే అసలు టేస్ట్ లేదని నేను చెప్పి మోహం చాటేస్తారు వచ్చే వినియోగదారులు కూడా. ఇలా చెప్పాలంటే కుంటుబాటుతనము అని అంటారు. ఇవన్నీ కూడా చెడు లక్షణాలు. కాబట్టి ఇటు చెడు లక్షణాలకి మనం మన వైపు నుంచి కొన్ని పరిహారాలు అంటూ పాటించాలమ్మా. మరి ఆదివారం అమావాస్యతో కూడినటువంటి ఆదివారం వస్తుంది కాబట్టి సో ఇది చాలా స్పెషల్గా చెప్తున్నారు ఇలాంటి దిష్టి దోషాలన్నింటిని కూడా తొలగించుకోవటానికి. సో ఎటువంటి పరిహారాలని పాటించాలంటారు మరి ఈరోజు? ఆదివారము అమావాస్య సందర్భంగా నెగిటివ్ ఎనర్జీ ఎంతైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీని తీసుకోవడానికి కూడా, అనగా బయటపడేయడానికి కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందమ్మా. మనం కొన్ని పరిహారాలు పాటిస్తే చాలు. దిష్టికి సంబంధించినటువంటివి సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాల్లో అనేక రకాల పరిహారాలు ఉన్నాయి. మచ్చుకి కొన్ని పరిహారాలు, తేలికైన పరిహారాలు మనం తెలియచేసుకున్నాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, పోలి స్వర్గాన్ని పొందినటువంటి రోజు పోలి పాడ్యం, అనగా డిసెంబర్ 2వ తారీఖు రోజున. కార్తీక మాసం అంతా కూడాను పూజలు చేసి శివానుగ్రహం పొందిన రోజు పోలి స్వర్గం. కావున ఆ డిసెంబర్ 2వ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు అనేటువంటివి పర్ హెడ్ 1,500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ దిష్టి దోషము తొలగించుకోవడానికి పిల్లలకైతేనమ్మా ఇంటి సింహద్వారం మీదనైనా కానీ కూర్చోబెట్టాలి, లేదా ఇంట్లో నట్టింట్లోనైనా తూర్పు వైపున ఫేస్ పెట్టి ఒక కుండలో ఎర్ర నీరు, అంటే పసుపు సున్నం కలిపితే నీరు ఎర్రగా వస్తుంది కదమ్మా, ఆ నీటిని ఆ యొక్క పిల్లలందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కసారిగా తీయాలి. అనగా ఆ విధంగా 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్గా తీసి మళ్ళీ పై ముఖం నుంచి పాదాల వరకు ఈ విధంగా 3 సార్లు దిగదుడుపు తీరవాలి. మళ్ళీ ఇలా మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 సార్లు, మళ్ళీ 3 సార్లు దిగదుడుపు తీర్చి ఆ యొక్క ఎర్ర నీరుని ఎక్కడైనా కానీ తొక్కని ప్లేస్లో పడేయాలమ్మా. ఇది ఒక పద్ధతి చేసుకోవచ్చు. ఇక రెండవ పద్ధతి ఏంటంటే, ఒక్కొక్క పిల్లలకి అలా సపరేట్గా చేయాలి. ప్రతి వాళ్ళు చేయాలమ్మా. ఖచ్చితంగా పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు ఆదివారం అమావాస్య రోజున చేయాలి. చాలా విశేషమైన ఫలితం కలుగుతుందమ్మా. ఎటువంటి దిష్టి దోషం ఉన్నా తొలగిపోతుంది. ఇక రెండవ పరిహారం, సులువైనటువంటి పరిహారం ఏంటంటే, ఎవరైతే దిష్టి తీసుకుంటారో, తీసే వ్యక్తులు కాదు, తీసే వ్యక్తులైనా తీసుకునే వ్యక్తులైనా ఎడమ కాలి చెప్పు తీసుకొని ఆ విధంగా చెప్పుని తిప్పుతూ ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, అందరి దృష్టి పోవాలని మనసులో భావన చేస్తూ 3 సార్లు ఇలా తిప్పి మళ్ళీ ముఖం నుంచి పాదాల వరకు తిప్పి ఒకసారి ఇట్లా పైనుంచి కింద అని మళ్ళీ ఒకసారి కింద భూమికి ఆనించాలి. మళ్ళీ పైనుంచి కిందికి ఇలా అని రెండోసారి, ఇలా మూడోసారి, మళ్ళీ ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మళ్ళీ చెప్పుని 3 సార్లు తిప్పాలి. తిప్పి మళ్ళీ పైనుంచి కింది వరకు అని ఒకసారి, 2 సార్లు, 3 సార్లు భూమిని తాకాలి. ఈ విధంగా తీసి చెప్పును పక్కకు పడేయాలి. తర్వాత ఇంకొక రకమైనటువంటి 3వ దృష్టి ఏంటంటే, ఈ సంబంధించినటువంటి చేతిలో మిరపకాయలు, గళ్ళ ఉప్పు, తోక మిరియాలు, తర్వాత ఈ సంబంధించినటువంటి తెల్ల ఆవాలు, జీడి గింజలు, ఇవన్నీ పటిక, కొంత చిన్న పటిక, ఇవన్నీ తీసి చేతిలో పట్టుకొని ఆ యొక్క వ్యక్తి చుట్టూ గళ్ళ ఉప్పు కూడా వేయాలమ్మా. వేసి, అంటగా ఉప్పు అంటే పొడిపు ఉప్పు కాదు, గళ్ళ ఉప్పు. ఆ విధంగా 3 సార్లు పైనుంచి ఇలా తీసి మళ్ళీ ముఖం నుంచి పాదాల వరకు ఇలా 3 సార్లు ఇలా అని, మళ్ళీ ఎడమవైపు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మళ్ళీ 3 సార్లు ఇలా అని, మళ్ళీ పైనుంచి కిందికి ఇలా అని చెప్పి ఆ యొక్క దిష్టి తీసుకున్న వ్యక్తి 3 సార్లు ఇట్లా అనిపించుకొని అవి పక్కన ఎక్కడైనా కానీ గోడ పక్కన ఎవరు తొక్కని ప్లేస్లో పడేయాలమ్మా. లేదు, ఇంకొక దిష్టి తీసేటువంటి విధానం ఏంటంటే, ప్రధానంగా కుండ దృష్టి అని అంటారు. ఈ కుండ దృష్టి చాలా విశేషంగా పనిచేస్తుంది. ఏంటి అని అంటే, ఆ కుండ నిండా అన్నం పెట్టి
తరువాత ఆ అన్నము ఆ కుండ తలకాయ వరకు రావాలి. నిండగా వేయాలి అమ్మ నిండగా వేయాలి. నిండుగా వేయాలి. వేసిన తర్వాత ఒకవైపు పసుపు, ఒకవైపు కుంకుమ, మధ్యలో హారతి కర్పూరం లేదా పచ్చ కర్పూరం పెట్టి దాన్ని వెలిగించి ఆ 3 సార్లు ఈ విధంగా మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్, మళ్ళీ పైనుంచి కింది దాకా దుడుపు 3 సార్లు, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా, మళ్ళీ పైనుంచి కింది దాకా ఇలా దుడిపి అది పక్కకు పెట్టి ముద్దలు చేసి 3 కూడల మధ్యలో ఎవరు చూడని సమయంలో 3 కూడల్లో వేయాలి. లేదా అదంతా ముద్ద నా కుండను కాస్త తీసి ఎక్కడైనా కానీ పడేయచ్చు, తప్పులేదు. ఈ విధంగా చేసిన కుండ దిష్టి అని అంటారు. అన్నిటికంటే చాలా ప్రభావవంతంగా పనిచేసేటువంటిది గుమ్మడికాయ దిష్టి. బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి, దానిపైన హారతి కర్పూరం, అలాగే అక్కడ ఉప్పు ఆ విధంగా పెట్టి ఆ ఉప్పు గడ్డ మీద హారతి కర్పూరం పెట్టి అప్పుడు దిష్టి బాగా తెలిగినటువంటి పిల్లలకి కానీ వ్యక్తులకి కానీ 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్కి ఇలా తిప్పి మళ్ళీ పైనుంచి కింది దాకా 3 సార్లు, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 3 సార్లు, మళ్ళీ పైనుంచి కింది దాకా 3 సార్లు ఇలా తీసి ఇంటి బయట గుమ్మడికాయ కొట్టేసేయాలి. ఇదంతా చేసిన తర్వాత దిష్టి తీసిన వ్యక్తి, దిష్టి తీయించుకున్న వ్యక్తి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. ఈ విధంగా ఒకవేళ ఇంటికి ఏమైనా కానీ కార్యాలయాలకు కానీ దిష్టి ఉన్నా, ఇంటికి దిష్టి ఉన్నా గుమ్మడికాయ దిష్టి తీయవచ్చునమ్మా. కార్యాలయాలకైతే మాత్రము బాగా వ్యాపారం సాగుతున్నటువంటి ఉన్నది ఒకేసారిగా అకస్మాత్తుగా పడిపోతే ఆ వ్యాపార యజమానులు ఏం చేయాలంటే ఒక 1/4 కిలో మినుములు కొనుక్కొని వెళ్ళి ఎర్రటి గుడ్డలో చుట్టి మూట వేసి అప్పుడు కాళికా అమ్మవారు కానీ దుర్గాదేవి అమ్మవారి పాదాల దగ్గర ఆ రోజు ఉంచి, ఉదయం వెళ్ళి ఆ రోజు ఉంచి అక్కడ అమ్మవారికి వాటికి అర్చన, ఆ మూటకి అర్చన జరిపించి మళ్ళీ సాయంకాలం పూట అర్చన జరిపించి దాన్ని వ్యాపార స్థలానికి తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఆ మూట విప్పి వ్యాపారం కట్టేస్తారు కదమ్మా, బంద్ చేసే సమయం ఉంటుంది కదా, అప్పుడు పూర్తిగా వ్యాపారాన్ని బంద్ చేసేటప్పుడు అనగా క్లోజ్ చేసేటప్పుడు ఆ ఉన్నటువంటి మినుములన్నీ కూడా వ్యాపార స్థలంలో చల్లి ఇంటికి వచ్చేయాలి, తాళం వేసుకొని ఇంటికి వచ్చేయాలి. మళ్ళీ తెల్లవారి వచ్చి చీపురుతో ఊడి దానంతా బయటపడేయచ్చు. ఈ విధంగా చేయడం వల్ల వ్యాపారంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషం అంతా కూడా తొలగిపోతుందమ్మా. ఇది అనుభవపూర్వకము. మన వాళ్ళు ఇక్కడ చాలా తక్కువ మంది చేసేది, కానీ నార్త్ సైడ్ ఎక్కువగా తంత్రంను ఉపయోగిస్తారు. తంత్రము వేరు, తాంత్రికం వేరు. తాంత్రికము చెడు, తంత్రం అంటే చిన్న చిన్న చిట్కాలు అనేటువంటివి. కాబట్టి ఇవి సనాతనంగా ఈ దిష్టి తీయడం ఇదంతా కూడా ప్రాసెస్ మొత్తం అన్ని సాయంత్రం వేళలో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాత్రి ఉదయం పూటైనా చేయొచ్చు. ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగిందంటే చేయవచ్చు. దీనికి ప్రత్యేకంగా సాక్షి నేనేనమ్మా. ఎందుకంటే చాలా మంది సూర్యాస్తమైన తర్వాత ఎప్పుడైనా ఆదివారం అమావాస్య ఉంటే చాలా విశేషము. ఈ డిసెంబర్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 11:51 వరకే అమావాస్య తిథి ఉంది. కాబట్టి ఈ ఆదివారం అమావాస్య రోజున, ఈ తిథి రోజున చేయవచ్చు. ఎవ్వరు కూడా చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే దీన్ని నేను పాటించుకున్నానమ్మా. నాకు మొన్న గోకర్ణ క్షేత్రంలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి వచ్చి పాదాలు నమస్కారం చేసుకుంది. 3 సార్లు గట్టిగా పట్టుకొని 3 సార్లు నమస్కారం చేసుకుంది. వెంబడి నాలో ఒక తెలియని నెగిటివ్ వైబ్రేషన్, శరీరం అంతా డస్సిపోవడం, అలసిపోవడం, రకరకాలుగా తేన్పులు, ఇట్లా లక్షణాలు నాకు కనిపించాయి. పక్కనున్నటువంటి నా సంబంధించినటువంటి వాళ్ళు చూసి వెంబడి దిష్టి తీసి చెప్పుతో దిష్టి తీశారు. వెంబడే పోయిందమ్మా. చాలా ఆనందంగా ప్రయాణం చేసి హైదరాబాద్కి వచ్చాను. కాబట్టి నాకు కలిగిన ఈ మంచి అనుభూతి అందరికీ తెలియజేయాలనే ఒక సదుద్దేశంతో ఇటువంటి మంచి రోజు మళ్ళీ మళ్ళీ రావాలంటే చాలా కష్టము. ఆదివారం అమావాస్య కలిసిన రోజున. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు చక్కగా ఈ నియమాన్ని పాటించి మీ కుటుంబంలోని వ్యక్తులకి, మీ వ్యాపార స్థలానికి, మీ యొక్క గృహానికి ఉన్నటువంటి దిష్టి తొలగించుకున్నట్లయితే ఇది చేసిన తర్వాత మీరు చూడండి ఎంత ఆనందంగా మీ శరీరము చక్కగా ఉంటుందో. అనారోగ్యం ఉంటే తప్పకుండా వైద్యుని సంప్రదించాలి. వైద్యుని సంప్రదించకూడదు అని చెప్పట్లేదు, కానీ వైద్యుని సంప్రదించే ముందు ఇదేమైనా దోషం ఉందేమో అని ఒక చిన్న వెరిఫికేషన్ చేసుకొని తర్వాత మీరు వైద్యుని సంప్రదించండి. తప్పకుండా మంచిగా మీకు ఉంటుందని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.